వాసు అయ్యయ్యో జాగ్రత్తరా కూర్చో ఇలా కూర్చో అమ్మా నెమ్మదిగా అమ్మా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మా ఒరే మీ నాన్న మన మీద అలిగి వెళ్ళిపోయాడు కదరా ఇప్పటిదాకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళాడోనని వెతికొస్తున్నాను ఆ మనిషి జాడ ఎక్కడా కనపడలేదు ఇప్పుడే ఆ పులిగాడొచ్చి మీ నాన్న ఆ గోపి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పాడురా ఆ మాట విన్నాక నా మనసు కాస్తంత కుదుట పడిందిరా మరింకెందుకమ్మా అలా బాధపడుతున్నావు ఒరే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలకి తలెత్తుకుని తిరగలేకపోతున్నానురా మరీ వెనక ముందు చూడకుండా మొహం మీద కొట్టినట్టే మాట్లాడుతున్నారు ఏంటమ్మా నువ్వు అనేది ఏమంటున్నారు ఏంటట వింట్రా గద్దరది గయ్యాళది బ్రహ్మరాక్షసి ఎవరిని గెలవనివ్వదు కొడుకులాంటి గోపిని అర్చనని ఇంట్లోంచి బయటికి గెంటేసింది అనేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఈరలిగేసి వెళ్ళిపోయినా కూడా నేనే తరివేశాను అంటున్నారు పైగా ఈవిడ కొడుకు కలిసి ఊళ్ళో వెళ్తారేమో వీళ్ళు కొంచెం కూడా పైకి ఎదగలేరు అని శాపరార్థాలు పెడుతున్నారు ఆ మాటలు నేను భరించలేకపోతున్నాను రా ఎవరమ్మా నిన్ననేది నాకు చూపించి వాళ్ళ నోరు మూయిస్తాను వాళ్ళనేది కూడా నిజమే కదరా ఇక నువ్వు నోరు మూయించేదే ఉంది ఏంటమ్మా నిజం నీకేమైనా పిచ్చా నీ బాగు నీ కొడుకు బాగు నువ్వు కోరుకున్నావు అది తప్ప తప్పే కదరా నువ్వు నేను కలిసి ఆ గోపికి ద్రోహం చేశావు అది తప్పే కదరా అయినా పాపం వాడదేమి మనసులో పెట్టుకోకుండా రాణి పెళ్లి జరిపించడానికి వాడెంత కష్టపడ్డాడు నేనేమో గోపికి వ్యతిరేకంగా ఇక ముందు ఏ పని చెయ్యనని ప్రమాణం చేశాను కానీ ఆ ప్రమాణాలన్నీ గాలి కొదిలేసి నిన్ను ఇంటికి రానిచ్చాను అసలు వీటన్నిటికీ కారణం నువ్వేరా నువ్వు నా కళ్ళెదుటి కాకుండా ఎక్కడో నీ కష్టాలు నువ్వు పడుతుంటే ఈ బాధలు వచ్చేవి కావు నీ బాధ చూడలేక కన్ను తల్లిగా పేగుబంధానికి మెత్తపడేసరికి ఆయన అర్థం చేసుకోకుండా అలిగి వెళ్ళిపోయాడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇదంతా నా తలరాతరా నిజమే అమ్మా నేను చేసిన పాపాలకే నాకు ఈ బాధలు అవి సరిపోవన్నట్టు నిన్ను నాన్నని విడదీసి నీకు బాధ మిగిల్చి ఇంకా పాపం మూట కట్టుకున్నాను నా కోసం నువ్వెవరికి దూరం కావద్దమ్మా వెళ్ళిపోతానమ్మా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానమ్మా ఆగరా ఆయనేమో నువ్వు వచ్చావని వెళ్ళిపోయాడు నువ్వేమో ఆయన వెళ్ళిపోయాడని వెళ్తానంటున్నావు మీ దారి మీరు ఇలా వెళ్ళిపోతే ఒంటరిగా నేను ఎలా బతకాలి ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలిరా మరి నన్ను ఏం చేయమంటావమ్మా నేనుంటే ఆయన ఉండడు నేను వెళ్తే నువ్వు ఉండలేవు నన్ను ఏం చేయమంటావు చెప్పవే పోనీరా నువ్వు మాత్రం వెళ్ళకు ఆయన గోపి ఇంట్లో ఉన్నాడంట ఉండని నాకైతే గోపి మీద ఏం కోపం లేదు మహా అయితే భాగ్యం మారలేదు అలాగే పాత పద్ధతుల్లోనే ఉంది అనుకుంటారు అంతేగా అనుకోనీరా రావాల్సిన చెడ్డ పేరు ఎలాగో వచ్చేసింది నాకైతే అర్చనకి గోపికి ద్రోహం చేయాలని లేదు నా కన్న కొడుకు కళ్ళ ముందు అనాథలా నిలబడితే వదిలేసి ఉండగలంటావా చెప్పు అందుకేరా నిన్నిక్కడికి తీసుకొచ్చాను దీన్ని తప్పని ఎవరనుకుంటే నాకే ఏదో ఒక రోజు నా మనసు ఆయన అర్థం చేసుకుంటాడు ఆయన తిరిగి వస్తాడు మారానని అందరూ కలిసిపోయి ఆనందంగా ఉండే రోజు వస్తుందన్న నమ్మకం నాకుంది లేదు అదే జరగకపోతే మనం ఇలాగే ఉందావురా సరే అమ్మా నేను అలాగే అనుకుంటున్నాను నువ్వేం దిగులు పడకు నేను ఏదో ఒక పని చేసి నిన్ను పోషించుకుంటాను ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఉందంట నేను వెళ్ళి కలిసి వస్తానమ్మా సరేరా నువ్వెలాగైనా ఉద్యోగం చేసి అంతో ఎంతో సంపాదించు కలాగంజో తాగి బతికేద్దాం ఇంక మనం ఎవరింటి ముందు నిలబడి చేతులు చాచొద్దురా సరేనా అలాగే అమ్మా కష్టపడతాను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను ఒరే ఆ దేవుడు ఈ దారిని నడవమని రాశాడు అలాగే నడుద్దాం ఉండు టిఫిన్ చేసి పెడతాను అమ్మా ఏంట్రా దారి ఖర్చులకు ఒక 50 రూపాయలు కావాలమ్మా 50 రూపాయలు కావాలా అవునమ్మా దిల్సుఖ్ నగర్ వరకు వెళ్ళి రావాలి బస్సులో వెళ్ళొచ్చిన 50 రూపాయలు అవుతుంది సరేరా ఇంకోరా తీసుకో ఉండు టిఫిన్ చేసి పెడతాను సరే అమ్మా అమ్మయ్యా ఈరోజు కోటాకి సరిపోయింది
సత్యమూర్తి గారు ఉన్నారా సార్ మేడం? రండి సార్, మీకోసమే మేనేజర్ గారు వెయిట్ చేస్తున్నారు. మీరు రాగానే పంపించమన్నారు. వెళ్ళండి సార్, ఆ, వెళ్ళండి. ఏమా గోపి గారు వచ్చారా? గోపి బాగున్నారా? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను సార్ అంటున్నారేంటి సార్? అయినా నా కోసం ఎదురు చూడడం ఏంటి? ముందు మీరు పదండి సార్, ఎండి గారికి తెలిస్తే నన్ను కోపడతారు. ముందు మీరు పదండి చెప్తాను. మే ఐ కమిన్ సార్? కమిన్. రా గోపి రా. సార్ వీరే గోపి గారు. నమస్కారం ఓ, సార్. గ్లాడ్ టు మీట్ యు గోపి. కూర్చోండి. పర్వాలేదు సార్. భలేవారే, కూర్చోండి. కూర్చోండి. గోపి, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? అబ్బే ఏమొద్దు సార్. సార్ గోపికి మొహమాటం ఎక్కువ సార్. అలాగా, సరే పోనివ్వండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. గోపి, మా మేనేజర్ మీతో ప్రవర్తించిన తీరును మర్చిపోండి, తప్పుగా తీసుకోకండి. మా మేనేజర్తో మీతో చేసుకున్న అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయమన్నది నేనే. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాస్తవంగా మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాలేదు, అది అలాగే ఉంది. సార్ ఏంటి సార్ మీరు చెప్పేది? ఆ రోజు మేనేజర్ గారేమో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది గోపి అన్నారు. ఇప్పుడు మీరేమో క్షమాపణలు చెప్తున్నాను, అగ్రిమెంట్ అలాగే ఉంది అంటున్నారు. నిజంగా నాకేం అర్థం కావట్లేదు సార్. కొంచెం అర్థమయ్యేటి చెప్పండి సార్. నమ్మండి గోపి గారు, నేను చెప్పేది నిజం. రేపు మేము మీకు కార్లు పంపిస్తాం. వాటిని నమ్మడం మీ తెలివితేటల మీద, మీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత త్వరగా అమ్మగలిగితే అంత త్వరగా లాభాలు మీవి అవుతాయి. త్వరలోనే గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు. నాకు మీరు కార్లు ఇస్తారా సార్? అయినా ఉన్న పళంగా ఇంత మార్పేంటి సార్? అసలు ఏం జరిగింది సార్? మా తప్పును తెలుసుకునేలాగా ఓ అమ్మాయి మా కళ్ళు తెరిపించింది. నిజం తెలుసుకునేలా చేసిందయ్యా. అమ్మాయా? ఎవరా అమ్మాయి సార్? సత్యమూర్తి సార్ ఆ అమ్మాయి పేరేంటి? నందిని సార్. ఎస్ గోపి, మిస్ నందిని. సార్ నందినా? అవును గోపి, నందినియే. అసలు ఏం జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నా పేరు నందిని. నేను బిజినెస్ డీల్ గురించి సత్యమూర్తి గారిని కలవాలి. ఒక్క నిమిషం మేడం. చెప్పు. సార్ నందిని అట బిజినెస్ డీల్ గురించి మీతో మాట్లాడాలట. బిజినెస్ డీలా? సరే పంపించు. అలాగే సార్, మీరు వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ. మై కమిన్ సార్? యా కమిన్ ప్లీజ్. థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నా పేరు నందిని సార్. ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. ఇదిగోండి సార్ నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ బయోడేటా. స్కూల్ ఫస్ట్ అండ్ కాలేజ్ ఫస్ట్. వెరీ గుడ్. చెప్పండి. సార్ నాకు జాబ్ కావాలి. వాట్? జాబ్ కావాలా? మీరు బిజినెస్ గురించి మాట్లాడాలన్నారు. సారీ సార్, నేను అబద్ధం చెప్పాను. అలా చెప్పకపోతే మిమ్మల్ని కలిసే అవకాశమే రాదు. ఎలాగైనా నాకు జాబ్ ఇప్పించండి సార్. హలో మేడం, ఇక్కడ జాబ్ మేళా ఏం పెట్టలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్ అలా అనకండి సార్. ఇంత పెద్ద కంపెనీకి మేనేజర్గా ఉన్నారు. మీరు తలుచుకుంటే ఎండీ గారితో చెప్పి నాకు ఏదో ఒక జాబ్ ఇప్పించగలరు. ప్లీజ్ సార్, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, హెల్ప్ చేయండి సార్. చూడమ్మా, మీ పొజిషన్ నాకు తెలుసు. మేనేజర్ అయినంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేం. బాగా చదువుకున్నారు, పైగా గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు. వేరే కంపెనీలో ట్రై చేయండి. సార్ నేను ఎంఎన్సీ కంపెనీలో పనిచేశాను. కంపెనీకి లాస్ వచ్చిందని లాకౌట్ చేసేశారు. చాలా కంపెనీస్కి ట్రై చేశాను సార్. అలాగే మీ కంపెనీకి వచ్చాను. సార్ బతికి చెడ్డ కుటుంబం సార్. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు దయతలిచి ఉద్యోగం ఇస్తే మీ పేరు చెప్పుకొని ఒక్క పూట భోంచేయగలం సార్. ప్లీజ్ సార్. చెప్పేది వినకుండా అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. మేము అవసరం అనుకున్నప్పుడు పేపర్లో యాడ్ ఇస్తాం, అప్పుడు ఇంటర్వ్యూకి రండి. ముందు వెళ్ళండి. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. నాకు ఇంకో దారి కనిపించడం లేదు సార్. ఎలాగైనా జాబ్ ఇప్పించండి సార్.
దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. లేదు సార్, నాకు ఉద్యోగం ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. చదువుకున్న దానివి అర్థం చేసుకోవాలమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్లీజ్ సార్, ఎలాగైనా నన్ను రక్షించండి. వాట్ ఈస్ దిస్? ఏమా నన్ను రక్షించండి. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. చూడండి, అదిగో నన్ను బలవంతం చేయబోయారు. వాట్? బలవంతమా? చున్నీ నేను లాగానా? నా చున్నీ కూడా లాగేశారు. ఏంటమ్మా మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటమ్మా? చూడండి సార్, అతను నా చున్నీ లాగి నన్ను బలవంతం చేయబోయారు. వాట్? ఏంటి సత్యమూర్తి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేం లేదు సార్. ఈ అమ్మాయి అర్థం లేని మాటలు మాట్లాడుతుంది సార్. అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. సడన్ గా నా క్యాబిన్ లోకి వచ్చి జాబ్ కావాలంది సార్. మా కంపెనీలో ఉద్యోగాలు ఏం లేవని చెప్పాను సార్. అంతే సార్, నేను చెప్పేది నిజం సార్. నా మాట నమ్మండి సార్. అబద్ధం, ఇతను పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు సార్. ఇబ్బందుల్లో ఉండి మేనేజర్ కదా అని జాబ్ అడగటానికి వస్తే తప్పుగా ప్రవర్తించి బలవంతం చేయబోయి నా చున్నీ కూడా లాగేశాడు సార్. నో సార్, ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం సార్. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్. స్టాప్ ఇట్ సత్యమూర్తి, ఇలా చేయడానికి నీకు సిగ్గు లేదు? ఏం మనిషి నువ్వు? మర్యాదగా చున్నీలా ఇవ్వు. ఏంటి అందరు గుమిగుడి సినిమా చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. సారీ అమ్మా, మా మేనేజర్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఏంటమ్మా, ఎందుకలా నవ్వుతున్నావు? సారీ సార్, నన్నెవ్వరూ బలవంతం చేయలేదు, నా చున్నీ ఎవరూ లాగలేదు. సార్ నేను చెప్పలేదు సార్, నేను ఈ పని చేయలేదు సార్. నేనే కావాలని డ్రామా ప్లే చేశాను. చూసారుగా సార్. వాట్? డ్రామా ప్లే చేసావా? అసలు ఏమంటున్నావు నువ్వు? ఒక నిజం మీ దృష్టికి తీసుకురావడానికని ఇలా చేశాను. మనిషున్న పరిస్థితిని బట్టి ఒక అంచనాకొస్తారు, కానీ ఏ సందర్భం అతను అలా నిలబడేలా చేసిందో అర్థం చేసుకోరు. కళ్లకు ఆ క్షణం కనిపించిందే నిజం అనుకుంటారు. ఒక అమాయకుణ్ణి హంతకుడి స్థానంలో నిలబెట్టింది కూడా అలాంటి పరిస్థితే. వాట్ డు యు మీన్? అవును సార్, మీ మేనేజర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి పనిచేసే మీ స్టాఫే ఒక్క క్షణంలో అతన్ని తప్పుగా అనుకున్నారు. కారణం ఇతను కనిపించిన వాతావరణం అలాంటిది. గోపి మంచివాడని మీకు అర్థమవడానికే నేను ఇలా చేశాను. గోపియా? ఊజీ? సార్, అతనెవరో మీకు వెంటనే జ్ఞాపకం రాకపోవచ్చు, కానీ మీ మేనేజర్ సత్యమూర్తికి బాగా తెలుసు. ఈ సత్యమూర్తి గారి ఫ్రెండ్ దినా రికమెండేషన్తో మీ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందమైన తన భవిష్యత్తు గురించి కృషి చేస్తున్నాడు. కానీ అనుకోని పరిస్థితిలో అతను హంతకుడిగా నిందమోస్తూ నిలబడాల్సొచ్చింది. అతని శత్రువులు ఎవరినో హత్య చేసి గోపీనందులో ఇరికించారు. విచారణ నిమిత్తం జైలుకు వెళ్లాల్సొచ్చింది. కోర్టు అతన్ని నిరపరాధిగా కూడా విడుదల చేసింది. అయినా సరే అతను జైలుకెళ్ళొచ్చాడన్న కారణంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ అన్నారు. అతను మంచివాడని, ఎవరి కుట్రకో అతను నిందమోయాల్సి వచ్చిందని మీకు తెలియజేయడానికే నేనిలా నాటకం ఆడాల్సొచ్చింది. నన్ను క్షమించండి సార్. దయచేసి గోపీని అర్థం చేసుకుని అతనికొక అవకాశం ఇవ్వండి. నేనిక్కడికి వచ్చిన విషయం కూడా గోపికి తెలియకూడదు. ప్లీజ్ సార్, అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అది జరిగింది. ఆ అమ్మాయి కాస్త అతిగా ప్రవర్తించినా మేము నిజం తెలుసుకుని మా తప్పును అర్థం చేసుకోగలిగాం. నింద మోసినంత మాత్రాన మీరు దోషి కాదని తెలిసేలా చేసింది. గోపి, నేను నలుగురు సహాయం పొందే ఇంతవారినయ్యాను. అదేవిధంగా
నలుగురిని ఆదరించడం పద్ధతి అని అర్థం చేసుకున్నాను. దానికి కారణం ఆ అమ్మాయే. చూడండి గోపి గారు, నేను సహాయం చేయబోయే నలుగురిలో మీరే మొదటి వ్యక్తి. మరో మాట, మీరు జీవితంలో ఏం మర్చిపోయినా, ఎవరిని మర్చిపోయినా ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోకండి. ఆవిడ దేవతలా మీకు సహాయం చేసింది. మీ స్నేహం కోసం తన విలువైన అభిమానాన్ని పక్కన పెట్టి మా మేనేజర్పై నింద వేస్తూ నలుగురిలో తలదించుకుంది. ఆమె తెగింపే మా మార్పుకి మీ గౌరవం ఇవ్వడానికి కారణం. మర్చిపోను సార్, నందిని చేసిన సహాయాన్ని మర్చిపోను. అలాగే నాకిప్పుడు మీరు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మీ మేలు కూడా ఎప్పటికీ మర్చిపోను సార్. మీ నమ్మకాన్ని నిలబెడతాను సార్. కష్టపడి పనిచేస్తాను సార్. నాకే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, ఆ నందినికి.